మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మెదక్ కోర్టు నందు బార్ అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరించారు. ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జన్నారెడ్డి, సెక్రటరీ శ్రీపతిరావు, అడ్వకేట్, హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ కుమార్, శోభన్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పోచయ్య, జీవన్ రావు, పవన్ శ్రీకర్ రావు, బాలయ్య, సుభాష్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించడమే కాకుండా న్యాయవాదులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ న్యాయవాదుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని, న్యాయవాదులకు పెండింగ్ లో ఉన్న హౌస్ సైట్ ప్లాట్లను అందజేసేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి న్యాయవాదుల సమస్యల కృషికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. జూనియర్ న్యాయవాదులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి జూనియర్ న్యాయవాదులకు కూడా ఎంతో కొంత తమరు ఆర్థిక సాయం అందించిన వారు అవుతారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ కోర్టు ఆవరణకు సంబంధించినటువంటి అనేక రకాల కొన్ని విషయాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కూడా విజ్ఞాపన పత్రంలో తమకు అందించడం జరిగింది. కాబట్టి మరి విద్యావంతులు, 30 ఏళ్లుగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం నుంచి మీరు యువ శాసనసభ్యులుగా ఎన్నికైనారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో మీ తండ్రి గారు 2009లో మరి దాదాపు ఆనాడు ప్రభుత్వం సహకరించకపోయినా, ప్రభుత్వాలు లేకపోయినప్పుడు కూడా వారి శక్తి మేరకు నియోజకవర్గం అభివృద్ధి చేశారు. కాబట్టి మరోసారి తమరు కూడా పెద్ద మనసు చేసుకొని న్యాయవాదుల విజ్ఞప్తిని, అదేవిధంగా క్లర్కులు కూడా చాలా మంది నిరుపేదటువంటి క్లర్కులు, ఇక్కడ న్యాయవాదుల దగ్గర పనిచేసేటువంటి క్లర్కులు ఎవరికి కూడా జీతాలు కూడా ఉన్నాయి. వారు కూడా ఇలా ఆర్థికమైనటువంటి భరోసా లేదు, ఆర్థికమైనటువంటి భద్రత లేదు. కాబట్టి వారికి కూడా ఆర్థికపరమైనటువంటి భద్రత కల్పిస్తారని, అదేవిధంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి విజ్ఞప్తులను కూడా పెద్ద మనసు చేసుకొని అంగీకరిస్తారని, మరి కార్యక్రమానికి మీరు పిలువగానే వచ్చేసినందుకు యావత్ మెదక్ కోర్టు న్యాయవాద కుటుంబ సభ్యుల తరఫున, మా క్లర్కులందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రామారావు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, మాతో పాటు వచ్చేసిన ముఖ్య నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు, నా ముందున్న మీ అందరూ కూడా మరి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి బార్ అసోసియేషన్ మెంబర్స్, అదేవిధంగా అడ్వకేట్లు మాకు కొంచెం పక్కన మాకు ఏవైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చినారో, మరి ఏవైతే మీరు అడిగినారో అవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి ఎగ్జామిన్ చేసి, ఎక్స్పీడైట్ చేసి, పర్సూ చేసే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా పాటిస్తాము. మరి అదేవిధంగా మరి మా తాత లాంటి వాళ్ళు, పెద్ద మనుషులు, మరి మీరు మెదక్ గురించి ఏదైతే చెప్పినారో తప్పకుండా మెదక్కి పునరపూర్వ వైభవం వచ్చే విధంగా మరి నేను పాటుపడతాను, పనిచేస్తానని చెప్పి కూడా మీ అందరు కూడా మరి పేరున మాటిస్తా ఉన్నాను. కాబట్టి మరి ఇంకొకసారి మరి మన జ్యుడిషియల్ సిస్టమ్, అడ్వకేట్లు అందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం, పనిచేస్తామని చెప్పి కూడా మరి మీ అందరు కూడా మాటిస్తూ, మరి ఇంకొకసారి ఇక్కడికి వచ్చేసినందుకు, అంటే మనం కలిసినందుకు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.